హాయ్ ఫ్రెండ్స్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్వాగతం. అదేవిధంగా పీజీ సెకండ్ అండ్ థర్డ్ ఇయర్కి సంబంధించిన పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు లాస్ట్ డేట్ వచ్చేసి 31/3/2024 లాస్ట్ డేట్. అదేవిధంగా ఓపెన్ డిగ్రీ ఓపెన్ పీజీ చేయాలనుకునేటువంటి మిత్రులకు మరి యూనివర్సిటీ మరొక్కసారి అయితే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ యూజీ బీఏ బీకామ్ బీఎస్సీ జనవరి సెషన్ 2024 సంబంధించిన అడ్మిషన్ డేట్ అయితే లాస్ట్ డేట్ 29/2/2024 లాస్ట్ డేట్ ఉండే. సో మనకు ₹200 ఫైన్తోనైతే 31/3/2024 లాస్ట్ డేట్ అయితే. సో అదేవిధంగా అడ్మిషన్ రిజిస్ట్రేషన్ పీజీ ఒకసారి గమనించినట్లయితే ఎంఏ ఎంకామ్ ఎంఎస్సి బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ డిప్లొమా అండ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ చేయడానికి అయితే లాస్ట్ డేట్ అయితే 29/2/2024. కానీ విత్ లేట్ ఫీజుతోని ₹200 లేట్ ఫీజుతోనైతే 31/3/2024 అయితే లాస్ట్ డేట్ పెంచడం జరిగింది. సో అదేవిధంగా ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఫర్ బిఎల్ఐసి బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఫస్ట్ అండ్ సెకండ్ సెమిస్టర్స్ సింగిల్ పేపర్ బ్యాక్లాగ్ లాస్ట్ డేట్ 11/3/2024 లాస్ట్ డేట్. సో అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేషన్ సిబిసిఎస్ థర్డ్ సెమిస్టర్ మార్చ్ 2024 ఎగ్జామినేషన్ హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా రివల్యూషన్ రిజల్ట్స్ ఫర్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఫస్ట్ అండ్ థర్డ్ సెమిస్టర్ సంబంధించిన అక్టోబర్ 2023 కూడా మనకు అందుబాటులో ఉంది. సో అదేవిధంగా రివల్యూషన్ రిజల్ట్స్ ఫర్ బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఫస్ట్ థర్డ్ సెమిస్టర్కి సంబంధించినటువంటి ఫేజ్ 2 ఆగస్టు 2023 కూడా మనకు అందుబాటులో ఉంది. అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఫర్ యూజీ రివల్యూషన్ ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ సంబంధించిన డిసెంబర్ 2023 లాస్ట్ డేట్ వచ్చేసి 11/3/2024 లాస్ట్ డేట్ ఉంది. సో యూజీ ఓల్డ్ బ్యాచ్ సంబంధించి ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ ఇయర్ ఎగ్జామినేషన్ సంబంధించిన రిజల్ట్స్ డిసెంబర్ 2023 కూడా మనకు అందుబాటులో ఉంది. అదేవిధంగా డౌన్లోడ్ యూజీ సిబిసిఎస్ ఫిఫ్త్ సెమిస్టర్ ఫిబ్రవరి మార్చ్ 2024 ఎగ్జామినేషన్ హాల్ టికెట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా యూజీ థర్డ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది. యాక్చువల్లీ 5 తారీఖు 3వ నెల 2024 నుండి అయితే మనకు స్టార్ట్ అవ్వడం జరిగింది. మిత్రులు అయితే ఈ విషయాన్ని గమనించండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే మనకు పోస్ట్ చేయండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా మీరు అక్కడ మీరు ఏ విధంగా మీరు అడిగినా కూడా మీకు హెల్ప్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. సో ఫ్రెండ్స్, మరి ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.